గంజలో కుయ్ కుయ్ కుయ్మంటూ వెళ్తున్న అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ లబ్ధి పొందుతున్న నేడు బీడువారిన మాగాణాలు సిరులతో దర్శనమిస్తున్న వెంటనే గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. ఆ మహానేత ఆలోచనల నుంచి వచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రం స్వర్ణయుగంగా సాగిందని వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరాయ్ గుప్తా, మండల అధ్యక్షులు ఓరగంటి నాగేంద్రల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించారు. గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయ సెంటర్ లో ఉన్న వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి ఆయన పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన పొగాకు రైతుల కోసం చేసిన ట్రాక్టర్ ర్యాలీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన ముందుకు సాగాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావాలని ఆశించారు. జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, కాలువలు, చెరువులు తవ్వించడం, పెన్షన్స్ పంపిణీ, మహిళా సాధికారికత వంటి ఎన్నో చారిత్రాత్మక పథకాలను రూపకల్పన చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడుగా రాజశేఖర్ రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి గల తేడాను ప్రజలే గమనించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, మాజీ కౌన్సిలర్స్ చిటికెల అచ్చిరాజు, ఐనాల రమమూర్తి, ఉగం ప్రసాద్, నేకూరి కిషోర్, లోకారపు వెంకటేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, జట్టి ఆదిత్య, వామిశెట్టి హరిబాబు, వీరవల్లి సోమేశ్వరరావు, కాసర శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ రాజరెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా ఈరోజు మన జంగారెడ్డి పట్టణంలో కాంస్య విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షులు కర్పూరం గుప్తా గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు నాగేంద్ర గారు, ఇంకా పార్టీ పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. నిన్న మనం మంచి భారీ కార్యక్రమం చేసాం. దానివల్ల చాలా మంది అవసరంగా ఉన్నా సరే మరి వచ్చిన మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు గారు వారికి కానీ ఒక దేవుడితో సమానం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల్ని ఉచిత ద్వారా, పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా, పేద పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు, 108 అవనివ్వండి, అనేక కార్యక్రమాలు. అలాగే మన అదృష్టం ఏంటంటే ఆయన యొక్క ఆశ రెట్టించిన ఆశయాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, అలాగే ముఖ్యంగా నిన్న మనం మన ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న పొగాకు రైతుల్ని మరి రేట్లు ఇచ్చి వారిని బోర్డు కానీ లేదా టొబాకో ట్రేడర్స్ కానీ తగ్గించుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ కూడా నష్టపోతారనే ఉద్దేశం మీద ఒక మంచి ధర నిర్వహించాలన్న శుభార్త ఏంటంటే మన ధర నిర్వహించిన తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో కూడా చలనం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ రేట్లు పెంచే విధానం గురించి ఈ రైతులు ఇంత ఆందోళన ఎందుకు వచ్చని చెప్పేసి కార్యక్రమాన్ని వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఢిల్లీ నుంచి కూడా మన హరిబాబు గారు చెప్పారు, ఢిల్లీ నుంచి కూడా ఆ కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి దీని మీద రివ్యూ చేసి ఈ పొగాకు ఎందుకు జరుగుతున్నాయి, రైతులు ఇంత వేలాది మంది ట్రాక్టర్ మీద వచ్చి ఇంత అరాడు ఎందుకు చేశారని చెప్పేసి మరి కార్యక్రమం చేసి మన రైతులకి ఉపయోగపడుతుందని అనడానికి చాలా గర్వంగా ఈ రోజు మేము అందరికి చెప్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. మన ప్రీతమ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అనుబంధ సంఘాల వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ నుండి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేసి పాదయాత్రలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముందుగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతు రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి మంచి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడమే కాకుండా మరి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జల విద్యుత్, అలాగే నదుల అనుసంధానం, పేద బడుగు బలమైన వర్గాలకి సంక్షేమ పథకాలని ఇచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా
ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత ప్రజాదరణ గాని, ఇంత అభిమానం గాని, ఇంత మంచితనం గాని ఏ ముఖ్యమంత్రికి కూడా సంపాదించుకునే సందర్భాలు లేదు. మరి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు, నేను ఉన్నా లేకపోయినా నా రాష్ట్రాలన్నీ కూడా భారతదేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంక్షేమంగా ఉండాలనే ఆలోచనతో మరి పాదయాత్ర చేసి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గెలిపించిన తర్వాత 2 రాష్ట్రాలకి ఒక దేవుడు దిగి వచ్చి చేసినట్టుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, జల యజ్ఞం కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఏ రకమైన పేదలకు ఇల్లు కట్టించడం, ఇలాగా ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలైనా తొలిగా ప్రారంభించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తొలి సంతకం పెట్టిందే ఉచిత విద్యుత్ మీద పెట్టిన తర్వాతే రైతుల కళల్లో ఆనందం కనపడింది. అలాగే 50,000 రూపాయలు ఎకరం పొలం 50 లక్షలు అయ్యడానికి కారణమే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలాగా అదే తరుణంలో పనిచేస్తూ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరం ఒక నాయకుడిగా, తిరుగులేని సంక్షేమానికి తిరిగిలేని మనిషిగా చూసుకుంటున్నాము. అలాగే ఈ పార్టీలో అందరూ చాలా ఇదిగా వర్క్ చేస్తున్నారు. ఎటువంటి మనస్తత్వం లేకుండా ఇదే రకంగా మన కూటమిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆయన జయంతి అంటేనే ఒక పండుగ వాతావరణం. ఆ పండుగ వాతావరణం అంటే మరి రాజశేఖర రెడ్డి గారు మనం మధ్యలో లేకపోవడం అందరూ కూడా బాధాకరం. ఈ 2 రాష్ట్రాలకు కూడా సీఎం గారు అంటే మరి కని విని ఎరగినట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మళ్ళీ అలాంటి వ్యక్తిని చూసే వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరిగింది.